ఈ నెల 15న మనకు సోమవారంతో కూడి అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలండి. 2 నిమిషాల్లో మీ దరిద్రాలు పోయి కోట్లు ఉచ్చి పడతాయి. మీ సుడి తిరుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి అని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా మీకు తిరుగుండదనమాట అండి. అయితే ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా చాలా శక్తివంతమైనదని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. ఈ అమావాస్య ఏంటంటే అతీంద్రియ శక్తులతో కూడి వస్తుందన్నమాట. చాలా పవర్స్ అనేవి ఉంటాయండి. అయితే సోమవారంతో రావటం విశేషం కాబట్టి ఈరోజు కొన్ని నియమాలు పాటించుకుంటూ గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టండి. ఇలా కడితే ఏంటంటే మీ ఇంటి పరంగా ఉండే ఎలాంటి సమస్య ఉన్నా సరే మనకు కొన్నిసార్లు ఏంటంటే ఇంట్లో అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి. చీటికి మాటికి గొడవలు జరగటం, ఇబ్బందులు రావటం, కష్టాలు రావటం, ఇంటి పరంగా బాగాలేకపోవటం, ఇంటిపైన చెడు ప్రయోగాలు చేయటం, ఇంటికి విపరీతంగా నరదిష్టి ఉండటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. దానన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టండి. ఏం కట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు సోమవారం అమావాస్య వస్తుంది కదా. ఈ రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో ఏంటంటే కనుక శివపార్వతులను పూజించండి. అంటే శివపార్వతులతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఇష్టము, ఆ తల్లికి. అలానే కాకుండా మనము ఆ రోజు సోమవారం కాబట్టి శివుడికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఇంట్లో శివ పూజ కూడా చేసుకోండి. దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసిన మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. అమావాస్యను లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక మనం చేసే పనులు పరిహారాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని భావిస్తూ ఉంటారు. కావున మీరు కూడా ఏంటంటే కనుక ఇలా పూజ చేసుకోండి. ఆ తర్వాత మీ గుమ్మానికి ఇది కట్టండి. మన ఇంటి పరంగా మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం కదండి. వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఇది కట్టుకోవాలన్నమాట. దీని పరంగా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి అమావాస్య రోజున ఒక కొత్త ఎర్రటి వస్త్రం తీసుకోండి, ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఇలా రైక ముక్కలు ఉంటాయి కదండి, జాకెట్ ముక్కలు, అవి తీసుకోండి. అలా తీసుకొని అందులో 4 నల్లగవ్వలు, 1 స్పూన్ నవధాన్యాలు, 1 కొబ్బరికాయని పెట్టండి. 1 స్పూన్ అంత గల్లుడుపు పోసేసి 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు పోసేయండి. ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి, మనకు లభిస్తూ ఉంటాయి కాబట్టి మీరేంటంటే కనుక ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే నల్లగవ్వలు పూజా సొసలు లభిస్తాయి, కొబ్బరికాయ తెచ్చుకోండి, నవధాన్యాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే వస్త్రంలో పెట్టి మూట కట్టి ఈ మూటను ఏంటంటే కనుక చక్కగా మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. ఇలా కడితే ఇంటి పరంగా ఉండే కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. అలా మనం ఏంటంటే వస్తువులను పెట్టిన తర్వాత కొద్దిగంత అత్తరు చల్లండి. అత్తరు కూడా మనకి ఏంటంటే బయట దొరుకుతుందండి, తెచ్చుకొని ఏంటంటే అత్తరు చల్లండి. ఒకవేళ లేకపోతే నార్మల్గా ఏంటంటే పసుపు కుంకుమతో పాటు మనం ఏంటంటే గల్లులుప్పు, కొబ్బరికాయ, 4 నల్లగవ్వలతో పాటు మనము చక్కగా నవధాన్యాలు పోసేసి కట్టుకుండా సరిపోతుంది. ఇంటికి పట్టిన పీడలు, శని దోషాలతో పాటు గ్రహస్థితులు బాలేకపోవటం, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య రావటం, ఇంట్లో మనం ఏంటంటే గిట్టని వారు మన మీద చెడు ప్రయోగాలు చేయించడం, ఇదంతా కూడా ఉంటూ ఉంటుంది కదా. దాని బారి నుంచి మీరు బయటపడటానికి చక్కగా మీకు సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. ఇది కట్టినప్పటి నుంచి కూడా మీ ఇంట్లో మీరే మార్పులను చూస్తారండి. చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి తిదివార నక్షత్రాలు పడవు. అలానే కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, బాధల్లోకి వెళ్ళిపోవటం, ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడటం, ఇంటి పరంగా మాకు అస్సలు కూడా బాలేదని మనం ఏంటంటే ఇంటినే తిట్టుకుంటూ ఉంటాం కదా. కాకపోతే ఏంటంటే కనుక ఇల్లు కూడా కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదండి. భరించినప్పుడు సుఖాలనిస్తే, భరించినప్పుడు ఏంటంటే కనుక కష్టాలను ఇస్తుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుందన్నమాట. తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడితే మన ఇంటి పరంగా ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాం. మనం బాగున్నామనుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళే చూసి ఓర్వలేకపోతారు, మనకు దిష్టి పెడుతూ ఉంటారు. ఆ దిష్టి నెగిటివ్ ఎనర్జీగా మారి మనకేంటంటే ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది, మన ఎదుగుదల ఆగిపోతుంది, మన ఇంట్లో అనేక రకాల డిస్టర్బెన్స్, సమస్యలు, బాధలు వస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా ఇదేంటంటే కనుక అడ్డుకుంటుంది. ఒక్కసారి కడితే చాలు, 3 నెలల వరకు పనిచేస్తుంది. 3 నెలల తర్వాత తీసేసి పడేసి మళ్ళీ కొత్తది కట్టుకోవాలన్నమాట. ఇలా మీరు కట్టడం వల్ల, ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కనుక ఎంత అద్భుతమైన ఫలితం వస్తుందంటే అంత అద్భుతమైన ఫలితం వస్తుందండి. ఇందులో ఉన్నవి తీసి పడేసేటప్పుడు ఏవి తీసుకోకూడదు. డైరెక్ట్గా ఆ మూటని తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసి రండి. దగ్గరలో చెరువులు, కాలువలు, కుంటలుంటే అందులో కూడా పడేయొచ్చు, కానీ ఒక పక్కకు పడేయండి. అందరూ తొక్కేలాగా కాదు, ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసి ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. 3 నెలలే పనిచేస్తుంది. 3 నెలల కంటే ఎక్కువగా ఫలితం ఉండదు. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసుకుంటాం, వేలు ఖర్చు పెడతాం కదా. దానికంటే ఇది బెటర్ అండి. ఎందుకు అంటే గనక దీని పవర్ ఉన్నన్ని రోజులు ఇది పరిహారం పనిచేస్తుంది, పవర్ దిగిపోతే పనిచేయదనమాట. ఇలా మన ఇంటి పరంగా ఎలాంటి సమస్య ఉన్నా సరే దాని నుంచి బయటపడటానికి చక్కగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. ఈ అమావాస్య రోజున మీరు ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. దీనివల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఇలా గుమ్మానికి కడితే మన ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు మనశ్శాంతి, చక్కటి అభివృద్ధి ఉంటుంది. అలానే కాకుండా ఇంటికి ఏదైనా దిష్టి ఉన్నా, దోషం ఉన్నా, అలానే కాకుండా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది తొలగిపోతుంది. ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండటం, సుఖ
సంతోషాలతో ఉండటం, అందరూ కూడా హ్యాపీగా ఉండటం, ఇదంతా కూడా మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చండి. చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి మర్చిపోకుండా పాటించుకోండి. కానీ ఇలా కట్టినట్టు ఎవరికి చెప్పకండి, బయట నుంచే కట్టండి. బయట నుంచి ఒకవేళ వీలు లేదు కట్టుకోలేమంటే కనుక ఇంట్లో నుంచి కట్టుకోండి. అంతేకాని మ్యాక్సిమం అయితే ఇది బయట నుంచి కట్టడానికి ట్రై చేయండి. బయట నుంచి కడితేనే మంచిదనమాట. ఇంట్లో అంటే మనం ఉంటాం కదండి, బయటి వారు ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ త్రూ ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. వాళ్ళకు అంటే వాళ్ళతో పాటు మన ఇంట్లోకి చెడు శక్తులు ఆకర్షించబడతాయి కదా, వాటి నుంచి మనం బయటపడవచ్చు. ఇది ఇంటి పరంగానే కాదు, మనం చేసే వ్యాపారాల పరంగా కూడా మనం కట్టుకోవచ్చు. ఏదైనా బిజినెస్ చేస్తున్నా లేదంటే ఏదైనా షట్టర్లు ఉన్నా అక్కడ కూడా మీరు కట్టేసుకున్నా సరిపోతుంది. ఇంటికి కూడా కట్టొచ్చు అనమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనివల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ విధంగా కట్టండి. రిజల్ట్ చూడండి, మీకే అర్థమైపోతుంది. అప్పుడప్పుడు ఏంటంటే కనుక ఇంట్లో ధూపం వేసినప్పుడు ఆ మూట కూడా కొంచెం ధూపం చూస్తే అది ఇంకా శక్తివంతంగా మారి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా కావున ప్రయత్నించుకోండి. అమావాస్య రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీరుని బట్టి మీరు ఎప్పుడైనా కట్టొచ్చండి. ఎప్పుడు కట్టినా కానీ ఫలితం అయితే రావటం మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఇంట్లో మీకు అనుకూలంగా ఉంటుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇల్లు మీకు అనుకూలించినట్టు మీకు అనుకూలంగా మారినట్టు మీకే అనిపిస్తుంది అనమాట. కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు అంటే అమావాస్య కదా, సోమవారంతో కూడి వస్తుంది కదా. అయితే ఈ రోజున ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇలా చేయక దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అలా వేప చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఏంటంటే కనుక పరిహారం చేయకండి. ముందుగా ఏంటంటే వేప చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఇలా కూర్చోండి. దాని నీడ ఏంటంటే కనుక మన మీద పడితే మనకు మంచి జరుగుతుందండి. మనలో ఉండే నెగిటివిటీ మొత్తం పోతుంది, మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వేప చెట్టు గాలి కూడా ఏంటంటే కనుక స్వచ్ఛమైనది కాబట్టి వేప చెట్టు గాలి కూడా మనకి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట. అందుకే కాసేపు వేప చెట్టు దగ్గర కూర్చోండి. అలా కూర్చొని మీ మనసులో ఉండే బాధలు అలానే కాకుండా ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పుకోండి. అంటే మనం అన్నాం కదా దేవత వృక్షమని, అక్కడ కొన్ని ప్రదేశాలలో గుళ్ళ దగ్గర కూడా వేప చెట్ల దగ్గర దేవుళ్ళు దేవతలు నివసిస్తూ ఉంటారు కదా, అలాంటి ప్రదేశానికి కూడా వెళ్ళొచ్చు. అలా వెళ్ళి కూడా అక్కడ ఏంటంటే కనుక చక్కగా మీరు ఈ విధంగా పరిహారం చేయొచ్చు. కానీ మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి కూడా వేప చెట్టుని తాకటం, వేప చెట్టుకు అంటే నమస్కారం చేయటం ఇలాంటివి చేసుకోవచ్చు. కానీ పరిహారం అక్కడ చేయకండి. నార్మల్గా వేప చెట్లు ఉంటాయి కదా, కొంచెం మన ఇంటి నుంచి దూరంగా చేసుకోవాలి. మన ఇంటికి దగ్గరగా చేసుకుంటే ఫలితం ఉండదన్నమాట. ఇలా మన ఇంటికి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత మంచి ఫలితం వస్తుందండి. నమ్మకం లేకపోతే పెద్దగా ఫలితం అయితే రాదు. అలానే కాకుండా మీరు ధనం కోసం చేస్తే ధనం కోసం మాత్రమే చేయండి. లేదంటే మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే దానికోసం చేసుకోండి. కానీ అన్నీ కలిపి మాత్రం చేయకండి. దేని పరంగా కూడా మీకు పెద్దగా ఫలితం అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది లైఫ్లో ఏంటంటే కనుక పనులు ఆగిపోతూ ఉంటాయి, పనులు సరిగ్గా జరగవు, డబ్బు సరిగ్గా రాదు, చేతికి అందదు, ఏదో తెలియని బాధ ఇబ్బంది ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు చిన్న సైజులో ఉండే అంత నిమ్మకాయ సైజు అంత బెల్లాన్ని తీసుకోండి. అంటే ఇక్కడ 3 గడ్డలు చూస్తున్నారు కదా, బెల్లం గడ్డలు, అందులో నుంచి ఒక గడ్డ బెల్లం చిన్నది తీసుకోండి. మరీ కూడా పెద్దగా అవసరం లేదు, అంటే నిమ్మకాయ సైజు అంత ఉండాలండి. అలాంటి బెల్లాన్ని తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం ముందే చెప్పాం కదా, నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీకుండే సమస్య చెప్పుకొని అలా తల చుట్టూదా 7 సార్లు తిప్పి ఆ యొక్క బెల్లం గడ్డని ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పెట్టండి. అంటే పడేయండి. అక్కడ పడేస్తే ఏమవుతుందంటే వేప చెట్టు దగ్గర బెల్లాన్ని పెడితే అక్కడ చెట్టు దగ్గర అండి గండు చీమలు ఉంటాయి, మూగ జీవాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే తీపి పదార్థం కదా, అవి తినేస్తాయి అనమాట. అలా తినేసినప్పుడు ఏమవుతాయంటే కనుక అవి మనని దీవిస్తాయండి. నిజం చెప్పాలంటే కనుక మూగ జీవాలకు ఇలా తిదివార నక్షత్రాల్లో ఆహారం పెడితే ఏంటంటే కనుక మూగ జీవాలు అంటే దీవిస్తాయన్నమాట. అలానే కాకుండా మనకు ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మనం ఏదైతే కోరుకున్నామో అది కూడా జరుగుతుంది. అలానే మన జీవితం కూడా మారిపోతుంది. మన జీవితంలో ఉండే అష్ట కష్టాలు దరిద్రాలు ఇవన్నీ కూడా పోయి మనకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, పరిహారం అయితే చేసుకోండి. మనం ఏంటంటే వేప చెట్టే కదా, వేప చెట్టు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం. కానీ వేప చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలు 99% మనకు ఫలిస్తాయి అన్నమాట. అవేంటంటే పెద్దగా అంటే ఫలితాలను ఇవ్వవని మీరు భావిస్తారు, కానీ ఫలితాలు వస్తాయండి. నమ్మకంతో చేసుకుంటే ఫలితాలు తప్పకుండా వస్తాయి. కాబట్టి ఆచరించండి. అలానే కాకుండా ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి. ఎవరంతలా వాళ్ళు చేసేసుకుంటే సరిపోతుంది. కొన్ని పరిహారాలు ఏంటంటే చెప్పితే అవి సిద్ధింపబడవన్నమాట. అందుకే చెప్పకుండా చేసుకుంటేనే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి చెప్పకండి. బెల్లం చాలా పవిత్రమైనదండి. బెల్లం చాలా శుద్ధి అయినది. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం. బెల్లంతో చేసుకునే పరిహారాలు కూడా పనిచేస్తాయి. అందులో ఏంటంటే కనుక వేప చెట్టు కూడా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఆ విధంగా ఈ విధంగా
మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి ఇబ్బంది సమస్య అనేది లేకుండా ఉండటానికి ఏంటంటే మనకు పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి. చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. కానీ అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం 12 సమయాలలో చేయకండి. మిగతా సమయాలలో ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు అనుకున్న పనులు జరుగుతాయి కాబట్టి ఆచరించండి. ఆ తర్వాత ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, సాయంత్రం సంధ్యా సమయంలో కోడిగుడ్డుతో పరిహారం చేసుకోండి. అంటే మీరు అనుకోవచ్చు కోడిగుడ్డుతో ఎందుకు చేయాలండి అంటే కనుక కోడిగుడ్డు పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అండి. కోడిగుడ్డు మనం ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది, కోడిగుడ్డు మనకు అంటే ఆరోగ్యానికి మంచిది అని మనం తీసుకుంటూ ఉంటాం, బలం అని కూడా. కానీ పరిహార పరంగా ఎంత బాగా పనిచేస్తుందంటే కనుకనండి అంత బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డుతో పరిహారం చేసేటప్పుడు గుడ్డుని తీసుకుని ఎప్పుడు డైరెక్ట్గా పరిహారం చేయకూడదు. దాని మీద ఏంటంటే కనుక ఇంటూ మార్కు వేసేసి దానితో పరిహారం చేస్తే తొందరగా ఫలితం వస్తుందన్నమాట. మనకు ఏం జరుగుతుందంటే నార్మల్గా చెప్పాలంటే ఈ నరదిష్టి కావచ్చు, చెడు దిష్టి కావచ్చు, మన మీద భూతపేత పిశాచాలయం అంటే చెడు ప్రభావం కూడా మన మీద ఉంటూ ఉంటుంది. మనకు దిష్టి తాకుతూ ఉంటుంది, మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అన్ని దరిద్రాలు మననే పట్టి పీడిస్తాయి, అన్ని ఇబ్బందులు మనకే ఉంటూ ఉంటాయి. అందరూ మన మీదే ఏడుస్తూ ఉంటారు, కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మన కర్మ ఏంటో మనకు అలాగే ఉంటూ ఉంటుంది కదా, ఎంత చేసుకున్నా కానీ ఆ బాధలు పోనే పోవు కదా. అలాంటి వాళ్ళు ఇలా తిదివార నక్షత్రాలు బాగున్నాయి కదండి, అమావాస్య సోమవారం రావటం చాలా విశేషం. కాబట్టి మీరేంటంటే ముఖ్యంగా ఈ కోడిగుడ్డు పరిహారం అయితే చెయ్యండి. కోడిగుడ్డు పరిహారం అనేది చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఒకటే కోడిగుడ్డుని తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదనమాట. పరిహారానికి ఏంటంటే ఒక కోడిగుడ్డు తీసేసుకుంటే సరిపోతుందండి. అలా తీసేసుకున్న తర్వాత ఇంట్లో యజమాని అంటే మన ఇంట్లో మనం సంపాదించే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు. మన బంధువులు కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కూడా కావచ్చు. ఇలా మన మీద ఏంటంటే కనుక ఏడుస్తూ ఉంటారు, బాగా సంపాదించుకుంటున్నారు, బాగా ఎదుగుతున్నారు అని ఏడుస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఒక కోడిగుడ్డును తీసుకొని దాని మీద ఇంటూ మార్కు వేసేసి చక్కగా తల చుట్టూ తిప్పేసి ఎన్నిసార్లైనా సరే తిప్పొచ్చు, 9, 7, 11 లేదంటే 3, 5 సార్లు కూడా తిప్పేసి ఎడమ చేతిలో పట్టుకొని కోడిగుడ్డు పగలకుండా తిప్పేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా తొక్కని ప్రదేశంలో కానీ తొక్కని చోట కానీ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే మీ మీద ఉండే ఏడుపు కావచ్చు, మీ ఎదుగుదల కావచ్చు, ఇదంతా కూడా బాగుంటుంది. మీకు జీవితంలో ఏంటంటే కనుక కోల్పోయినవి తిరిగి మీరు పొందే అవకాశం ఉంటుంది. ఈ నరదిష్టి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది. చెడు దిష్టి కూడా ఏంటంటే కనుక దూరం అయిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బెటర్గా ఏంటంటే కనుక ఈ పరిహారం సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం పెద్దగా కూడా ఖర్చు పెట్టమండి, ఈజీగా చేసేసుకునే పరిహారం అండి. ఇందులో ఏంటంటే కనుక పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. అందరి ఇళ్లలో కోడిగుడ్లు ఉంటాయి, తీసేసుకుంటాం, చేసుకుంటాం. ఆ తర్వాత తీసుకెళ్ళి ఏంటంటే కనుక పగలగొట్టకుండా పెట్టేసి వెనక్కి తిరిగి చూసి అంటే చూడకుండా వచ్చేస్తాం. అలా పెట్టేసి వచ్చిన తర్వాత అది ఎవరైనా పగలగొట్టినా పర్వాలేదు, ఎవరు ఏం చేసినా పర్వాలేదు, కానీ మీ చేతులతో మాత్రం మీరు పగలగొట్టకండి. మీ చేతులతో మీరు పగలగొడితే మాత్రం ఫలితాలు అయితే రావు. అదే విధంగా ఏంటంటే కనుక మన పిల్లలండి మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, మానం చేస్తూ ఉంటారు. ఏదైనా చెప్తే వినకపోవటం, సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవటం. అలానే కాకుండా పిల్లల మీద కూడా చెడు దిష్టి నరదిష్టి ఉంటూ ఉంటుంది. పిల్లల ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదండి. పిల్లలు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా బాధ పెడుతూ ఉంటారండి, ఇబ్బంది పెడుతూ ఉంటారండి అంటారు కదా. అలా పిల్లలకు కూడా ఏంటంటే ఆడపిల్లలకు మగపిల్లలకు ఎవరికైనా పర్వాలేదండి. ఈ విధంగా ఏంటంటే కనుక వాళ్ళకు కూడా దిష్టి తీయండి. ఈ విధంగా వాళ్ళకు కూడా ఏంటంటే కనుక దిష్టి తీయటం వల్ల మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు అయితే వస్తాయి. మీరే ఆ ఫలితాలను చూసి ఏంటంటే షాక్ అయిపోతారు. మనం అన్ని దిష్టి కంటే కూడా అంటే మనం ఒక్కొక్కరు ఉప్పు దిష్టి అలానే కాకుండా కుంకుమ నీళ్లతో తీస్తూ ఉంటారు, ఇలా రకరకాలుగా తీస్తూ ఉంటారు కదా. దానన్నిటికంటే కూడా అండి ఈ కోడిగుడ్డు దిష్టి అనేది చక్కగా పనిచేస్తుందండి. వితిన్ సెకండ్స్లోనే, ఎక్కువగా మీకు ఏంటంటే కనుక సమయం కూడా పట్టదండి. వితిన్ సెకండ్స్లో ఇలా అంటే ఇలా మీరు దిష్టి తీసి అలా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చేలోపు ఏంటంటే ఆ పిల్లల్లో మీరు మార్పుని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఆడపిల్లలకు మగపిల్లలకు ఎలాగో మనం అమావాస్య రోజున ఏంటంటే కనుక దిష్టి తీసుకుంటాం కదా, అదేవిధంగా ఏంటంటే కోడిగుడ్డు తీసుకోండి సరిపోతుంది. కానీ ఎవరిది వారికి సపరేట్గా తీయండి. ఒక కోడిగుడ్డు కలిపి 3 పిల్లలకు తీయటం, ఒకటే కోడిగుడ్డుని పెట్టి 2 పిల్లలకు తీయటం, ఇలాంటివి అయితే చేయకండి. దానివల్ల ఏం పెద్దగా ఫలితం అయితే రాదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరిది వారికి సపరేట్గా తీస్తే మంచిది, ఎవరిది వారికి ఏంటంటే కనుక సపరేట్గా తీయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పురాణాలలో చెప్పబడుతుంది. ఆ పిల్లల మీద ఉండే చెడు కావచ్చు, ఆ పిల్లల మీద ఉండే నెగిటివిటీ కావచ్చు, అదంతా కూడా తొలగిపోతుంది. వాళ్ళల్లో ఏంటంటే కనుక మంచిగా అంటే గ్రోత్ అనేది ఉంటుంది. వాళ్ళ ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. వాళ్ళ మీద ఉండే ఈ కనుదిష్టి, వాళ్ళ మీద ఉండే అంటే ఏడుపు, ఇదంతా కూడా తొలగిపోతుంది అనమాట. కాబట్టి ఇది కూడా చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే మీరే పొందుతారండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, అమావాస్య చాలా శక్తివంతమైనది కదా, సోమవారంతో కూడి వస్తుంది కదండి. కొంతమందికి అమావాస్య పడుతుంది, కొంతమందికి అసలు పడనే పడదు కదండి అమావాస్య. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక అమావాస్య రోజున మర్చిపోకుండా ఒక చిన్న నిమ్మకాయని తీసుకోండి. అంటే నిమ్మకాయ ఏంటంటే కనుక అమావాస్య మనకు అనుకూలించేలా
వచ్చేలాగా చేస్తుందన్నమాట. అమావాస్య మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఉదయం పెట్టుకోండి, సాయంత్రం వరకు ఉంచుకోండి. సాయంత్రం ఏంటంటే కనుక దీన్ని తీసి పడేయండి. అంటే రాత్రంతా కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు, దీనివల్ల మంచి జరుగుతుంది. అమావాస్య వల్ల ఏర్పడే చెడు శక్తి ఉంటుంది కదా, అమావాస్య వల్ల ఏర్పడే ఇబ్బంది ఉంటుంది కదా, దాని నుంచి మనం బయటపడటానికి, దాని నుంచి మనం బయటికి రావడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. మన దగ్గర మనం పెట్టుకున్నప్పుడు అది మనని కాపాడుతుంది. మనకి ఎలాంటి ఇబ్బంది, కష్టము, నష్టము అనేది రానివ్వకుండా చేయడానికి ఉపయోగపడుతుందండి. అలా నిమ్మకాయని పెట్టుకొని ఉంచండి. అమావాస్య తర్వాత తీసి 3 సార్లు తల చుట్టూతో తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి బయట తొక్కేయండి, సరిపోతుంది. ఇంట్లో కాదు, చేయకూడదు, బయట చేసేయండి. ఇక అలానే అమావాస్య రోజు నల్లటి వస్త్రాలు ధరించకండి. నలుపు వల్ల మనకు ఎప్పుడు చెడు జరుగుతుంది కాబట్టి నలుపు వస్త్రాలకు మనం దూరంగా ఉంటే మంచిది. ఆ తర్వాత ఇంట్లో నాన్ వెజ్ వండి తినకూడదనమాట అండి. బయట కూడా తినకండి. అమావాస్య కాబట్టి తినకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. అలానే అమావాస్య రోజున ఏంటంటే కాలికి నల్లదారం కట్టుకోండి. ఏవైనా సరే అడ్డంకులు ఆటంకులు తగులుతున్నాయి, ఏది చేసుకున్నా కానీ కలిసి రాదు, మాకే సరిగ్గా ఉండదండి, 10 రోజులు బాగుంటే 15 రోజులు మేము బాగుండమండి అని ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. నల్లదారం కట్టుకుంటే ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా ఉంటుంది, మీకు దిష్టి కొట్టదు, మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే చేసుకోవచ్చు. ఇలా చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. ఈ చిన్న చిన్న పరిహారాలు అమావాస్య రోజున చేసుకుంటే మంచిది. ఇంటిల్లిపాది కూడా ఏంటంటే కనుక గల్లులుప్పుతో కానీ, లేదంటే కనుక నార్మల్గా మీరు ఆవాలతో కానీ దిష్టి తీసుకోండి, లేదంటే కోడిగుడ్డుతోనైనా సరే దిష్టి తీయండి. ఇంటిల్లిపాది దిష్టి తీసుకోండి. ఇంట్లో అందరూ కూడా, అంటే అందరి మీద చెడు శక్తులు ఉంటాయి, అందరి మీద నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అందరికీ దిష్టి కొడుతూ ఉంటుంది కదా, కాబట్టి ఇలా దిష్టి తీసేసుకుంటే మంచిది. కావున అమావాస్య రోజున ఇలా చిన్న చిన్న నియమాలు పాటించి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇంకా తిరుగుండదనమాట.